హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగో ఫ్రెండ్, ఇది పైన ఇలా మెట్లు ఎక్కాలి, సరేనా? ఇది లోపల ఇదంతా. ఇది పిల్లల రూము, ఇది కూడా పిల్లల రూము. శశిరేఖ. ఇదిగో ఫ్రెండ్స్, ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. ఇద్దరు ఆడపిల్లలది గది. ఈ వారం రాలేదు, వచ్చే వారం వస్తారు. మళ్ళీ ఇక్కడ 4 రోజులు ఉంటాం ఫ్రెండ్స్. ఇదన్నమాట. ఇదంతా ఇప్పుడు మీకు తినేసాను, దేకి పెట్టాడు. బెడ్షీట్లు ఏమో తర్వాత వేస్తాను, సరేనా ఫ్రెండ్స్? ఇది అమ్మ, ఇది ఒక అమ్మ. ఇదొక అమ్మ. ఇదొక శశిరేఖ. ఇది మగపిల్లలది. ఇది అమ్మూడిది, ఇది అక్కమెత్తది. ఇది అక్కమెత్తి రూమ్ అన్నమాట. ఇదంతా ఇది అక్కమెత్తి రూమ్, అమ్మూడి రూమ్. ఇద్దరు మగపిల్లలు, ఇది అది ఇద్దరు ఆడపిల్లలది. ఓకే ఫ్రెండ్స్, ఇది హాలు. ఇదంతా హాల్ అన్నమాట. ఇది నా రూము, అది నా బెడ్. భయపడకండి, నా బెడ్ మీద అన్ని బట్టలు ఉంటాయి. ఇది నా ఇస్త్రీ పెట్టి బట్టలు ఇస్త్రీ చేసేది. అది నా బాత్రూమ్. ఇదంతా నా రూమ్ అన్నమాట. ఇది హాలు, కిల్లో హాల్ అన్నమాట. ఇది అంతా కరివేపాకు నేను వేసింది. ఆ మొక్క 9 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో కరివేపాకు వేసాను. పెద్ద పెద్ద మొక్కలు, కరివేపాకు మొక్క కాడి నుంచి చింత చెట్టు, రేగ్గాయల చెట్టు, వేరే మధురాలు వేసేసారు. అక్కడ మధుర ఉంది కదా, ఆ మధుర కూడా తీస్తాను. అక్కడ కడుతున్నారు, కొత్త బండ్లు వేస్తున్నారు. ఆ బండ్లు వేసినప్పుడు చూపిస్తాను, సరేనా? మళ్ళీ వారం అక్కడ తింటారేమో. ఖర్జూరం చెట్లు లోపల నుంచి తీస్తున్నాను సార్. ఇదంతా హాల్ అన్నమాట. చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కూర్చుంటారు. అది భోజనం హాల్. అది టేబుల్, బయట టేబుల్ ఉంది, లోపల టేబుల్. అదొక బాత్రూమ్. ఇవన్నీ క్లీన్ చేయాలి వచ్చినప్పుడల్లా. ఒక్కోసారి 9, 8 వస్తామో అప్పుడైనా చేయాల్సిందే, ఆప్టింగ్ ఉండదు. అదిగో టీవీ అన్నమాట. ఇది టేబుల్. ఇది మా బెడ్రూమ్. అయ్యో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని. ఇది మా అమ్మ బెడ్రూమ్. వాళ్ళు లేరు కాబట్టి తీస్తున్నాను, వీడియో లేకపోతే చంపేస్తారు. ఈ మా అమ్మ శశిరేఖ సెంట్ బాటిల్, బుక్కూరు, అదనమాట, సరేనా? ఇది మా అమ్మ రూమ్. అది మా అమ్మ హమ్మ, ఏసీ. అది కబెడ్. అది బయట అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చినప్పుడు అలా ఇదంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చాలా పని ఉంటుంది. కిచెన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా బయట అన్నమాట, కిచెన్ బయట. ఇది కిచెన్ బయట అన్నమాట. ఓకేనా? ఇదిగో మా కిచెన్. ఇప్పుడు అన్నీ క్లీన్ చేయాలి. పొద్దునుంచి చేయలేదు, ఇప్పుడు చేస్తా. ఎక్కడ ఫ్రెండ్స్, అది మెగ్లేస్ అయితే అత్తమే సరిపోయింది. ఇదిగో ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎక్కడికో బయటికి వెళ్ళిపోయారు, సేమియా చేసుకున్నట్టుకు వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ వదిలేసింది. ఇవన్నీ క్లీన్ చేసి అప్పుడు వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఫ్రిడ్జ్. ఇదంతా ఇది ఫ్రిడ్జ్. ఇది ఫ్రీజర్.
ఉడకబెట్ ఇవన్నీ సాయంత్రానికి ఆశాకే చపాతీ కలిపేసి పెట్టుకుని ఇలా చేసుకుని పెట్టుకుంటే చపాతీ బాగా వస్తుంది. పొద్దున్న చేశాను, కొన్ని తినేశారు. అది చింత చీకుడు చూసారా ఫ్రెండ్స్? ఇదిగో చింత చీకుడు ఇక్కడ దొరికింది, ఇక్కడ ఉంది, కొద్దిగా కోసుకున్నాను. పచ్చిమిరకాయలు, సేమ పచ్చిమిరకాయలు అంటారు కదా, అవి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బయట చేయాలి, బయట కష్టాలు. నా కష్టాలంటే ఇవే. అవి శుభ్రం చేయాలి కదా ఫ్రెండ్స్. మనం అనుకో, మనకి ఆ జీతం మొత్తానికే ఏడిచి చచ్చిపోతున్నారు, ₹1 పెంచమంటే. అదిగో బొబ్బాయి చెట్టు, ఈత ఖర్జూరం చెట్టు, సీతాఫల చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్, నేను వేసాను. అది సీతాఫలం చెట్టు, అది నేనే వేసాను. వచ్చిందా ఫ్రెండ్స్? బాగా వచ్చింది కదా. ఇది తోటకూర తెగ తినేస్తారు ఫ్రెండ్స్, కోసేసుకుని మరి తినేస్తారు. అది కూడా భోగంట ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలుసా? ఆ భోగంటే అంటే ఆకుకూర అంట, అది తింటారు వీళ్ళు. అదేంటో మరి నాకు తెలియదు, నేను ఎప్పుడూ తినలేదు. బొబ్బస్కాయ కూడా ఆకు కూడా మనకి పేసు పెట్టుకోవచ్చు, తలకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే తల కూడా బాగా ఎదుగుతుంది బొబ్బస్కాయ ఆకు. అక్కడ కిచెన్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇది మిక్కిన బట్టలు ఉతికిది. అవి ఇప్పుడు నెక్లెస్లో ఏ సామాను అవన్నీ ఉతకాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది కొత్తది తెచ్చారు, దీని నిండా ఖర్జూరమే ఉంది. ఇదిగో ఇదో పొయ్య, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇదంతా కిచెనే ఫ్రెండ్స్, ఇదంతా కిచెను, ఇదంతా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇది కూడా పొయ్యడం. ఇవన్నీ చేపలు, చికెను, ఖర్జూరం అన్నీ పెట్టేస్తారు ఇందులో. ఇదేమో ప్రత్యేకించి ఖర్జూరమే పెట్టింది ఇందులో, తాళం వేసేసింది ఫ్రెండ్స్ మా మామ. ఇదిగో ఇది కిచెన్, బయట నుంచి లోపల ఇలాగ వెళ్ళాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.